హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈరోజు మన వీడియో వచ్చి కాకినాడలో ద ఫేమస్ వినాయకుల్ని అలాగే డిఫరెంట్ వినాయకుల్ని అయితే దర్శనం చేసుకుందాం. వీడియోలో చూపించిన వినాయకుల్ని ఎన్ని వినాయకుల మీద దర్శనం చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. దానివల్ల నన్ను చాలా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. ఫస్ట్ ఈ వినాయకుడు వచ్చి మెయిన్ రోడ్లో ఉన్న ద ఫేమస్ టెంపుల్. ఇది వినాయకుడు టెంపుల్. అక్కడే వినాయకుడిని అయితే పెట్టారు. సో చూడ్డానికి చాలామంది జనం అయితే వచ్చారు. చాలా క్రౌడ్ ఉందండి. చాలా అంటే చాలా ఫేమస్ ఈ టెంపుల్. లైన్ చూసారా ఎంత చివరికి ఉందో. ఇలా బయటకు వచ్చేటప్పుడే లైన్లో కూడా 2 రకాలైన ప్రసాదాలు ఇచ్చారు. టేస్ట్ అయితే ఇంక ప్రసాదాల గురించి చెప్పక్కర్లేదు. టేస్ట్ సూపర్ ఉంది. మా పిల్లలతో సహా మేము తిని అండ్ నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం. సో నెక్స్ట్ టెంపుల్ వచ్చి ఇది పెద్ద మార్కెట్ దగ్గర సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా, దానికి కొంచెం ఫ్రంట్ ఆపోజిట్ స్ట్రీట్లో అనమాట. ఈ వినాయకుడు ఒక ప్రత్యేకత ఏంటి అంటే పీనట్స్ వినాయకుడు అనమాట. అంటే వేరుశనగకాయలతో వినాయకుడిని అయితే తయారు చేశారు. 18 అడుగులు అనమాట. సో ఈ స్ట్రీట్ చిన్నదైనా ఫుల్ డెకరేషన్ అయితే లైటింగ్స్తో చాలా బాగా చేశారు. క్రౌడ్ అనేది ఎక్కువ ఉంది. బట్ ఏంటి అంటే స్పేస్ అనేది తక్కువ వల్ల కొంచెం మనం క్రౌడ్ తక్కువ ఉన్నా కూడా చాలా రష్ అనే ఫీల్ వస్తుంది. బట్ వినాయకుడిని చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ప్లేస్లో వచ్చి గత 17 years నుంచి ఇక్కడ వినాయకుడిని అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ వినాయకుడిని అయితే పెడుతున్నారంట. నేను అక్కడ బోర్డు మీద అనేది చూశాను. నేనైతే గత 3 years నుంచి చూస్తున్నాను. కాయిన్స్, సో పెన్ అలాగా. సో నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది ఈ పీనట్ వినాయకుడిని. మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. సో మీరు చూసారు కదా, ఇక్కడ లైన్ ఫార్మేషన్ అనేది కరెక్ట్గా లేదు. దానివల్ల కొంచెం రష్ అనే ఫీల్ వస్తుంది. ఇక్కడ మా నిక్కీ గారు గంట కొడుతున్నాడు. సో మేము పిల్లలతో ఉన్నా కూడా అంత తోసుకునేలా లేదు, కొంచెం ఫ్రీగానే ఉంది. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత టెంపుల్కి ఆపోజిట్లో ఈ వినాయకుడిని అయితే చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. క్లాస్ లుక్ అండ్ బయట కూడా భజన ఇది చేసి సో చూసేది ఎంత బాగున్నాడో ఈ వినాయకుడు అయితే. చాలా చాలా బాగుంది. ఇది కూడా దర్శనం చేసుకోండి. అండ్ థర్డ్ వినాయకుడు వచ్చి ద ఫేమస్, మీకు అందరికీ తెలిసిందే, దేవాలయం వీధి దగ్గర అంటే గ్లాస్ హౌస్ ఆపోజిట్ స్ట్రీట్లో. ఇక్కడ ఫస్ట్ ఒక వినాయకుడిని అయితే చూసేయండి, దర్శనం చేసుకోండి. అండ్ తర్వాత కొంచెం స్ట్రైట్ వెళ్తే ఇక్కడ డిఫరెంట్ ఏంటి అంటే బ్యాంగిల్స్తో చేసేదంట. చాలా డిఫరెంట్ ఐడియా కదా. సో ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ ఇలా డిఫరెంట్గా చేస్తారనమాట యూనిక్ వినాయకుడిని. సో ఇక్కడ దారిలోనే మనకి ఒక టోకెన్ అయితే ఇస్తున్నారు. ఇందులో మన డీటెయిల్స్ అన్నీ రాసి ఒక డబ్బాలో వేసినట్టయితే మనకి లాడ్ది తీస్తుందంట నిమజ్జనం రోజు నాడు. సో ఇక్కడ ఇది కూడా సేమ్ 18 feet అనమాట. సో ఇక్కడ ఈ మంగళదీప్ అగరత్తులు చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది, ఎంత పెద్దది ఉందో. సో ఫైనల్గా ఇది ఈ లుక్ అయితే బ్యాంగిల్స్తో చాలా బాగుంది, కలర్ఫుల్గా. మనకి ఈ బ్యాంగిల్స్ కావాలంటే సేల్ చేస్తుందంట. అక్కడ కమిటీ వాళ్ళని అడగండి. మనకి ఈచ్ బ్యాంగిల్ 10 rupees అయితే తీసుకుంటున్నారు. మనకు ఒక టికెట్ ఇస్తున్నారు. సో ఆ టికెట్ మనకి 9 నుంచి అంటే September 9 to 19 ఈ 10 days గ్యాప్లో మనకి ఎప్పుడైనా వెళ్ళి తీసుకోవచ్చు. సో అండ్ లాస్ట్ వినాయకుడు వచ్చి ఇది జగన్నాథపురం చార్టీస్ రోడ్ దగ్గర ఉంది. రోడ్డు మీదకే ఉంది, మీకు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఈ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే జంప్స్తో చేశారు. నిజంగా నాకైతే భలేగా అనిపించింది. చూసా కదా, జమ్స్తో ఇది చాలా కష్టమైంది. ఎందుకంటే అవి చాక్లెట్స్ కదా, మెల్ట్ అయిపోతాయి. సో అలా మెల్ట్ అవ్వకుండా జమ్స్ అన్నీ కవర్ కట్టి అలా వినాయకుడిని తయారు చేశారు. నిజంగా చాలా హార్డ్ వర్కే ఇది. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ రిటర్న్ వచ్చేట ఒక ప్లేస్ దగ్గర వినాయకుడి బొమ్మ దగ్గర ఇలా డ్యాన్స్ వేస్తుంది అనమాట. ఇంకా ఈ 1 week ఇలాగ ఉంటుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ ఫెస్టివల్ చేసుకుంటారు. సీ యూ నెక్స్ట్.